పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం. అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాధగా ఉంటుంది. మరి చెట్లు తిరుగుతున్నానంటే వారికి అవన్నీ ఏ లేదు. ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్ట పడుకుంటాడు. అలా షూటింగ్ వచ్చేసి అలా ఆ సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు. గదిలో పడుకోవాలని లేదు. కష్టపడతాడు. ఇంత కష్టపడ్డానమ్మా అని కూడా చెప్పడు. నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడే బిడ్డ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి కూడా ఏం అడిగేవాడు కాదు అసలు. చిన్నప్పుడు అదొకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి. అన్నం భోజనానికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు. అందరూ వచ్చేవారు, వాడు లేట్గా వచ్చేవాడు భోజనానికి. ఇది కావాలి అది కావాలని ఏం అడిగేవాడు కాదు అసలు. మీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి? వాడికి పలావ్ ఇష్టం. పలావ్ ఇష్టం తింటాడు. ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం. మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటారు అంటే వెజ్ నాన్ వెజ్? అది కూడా నాన్ వెజ్. నాన్ వెజ్ అడగడు. ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను. ఏది నాకు మనసు ఒప్పగా చేసి పెడతాను. పెట్టాలి కదా వాడికి పాపం ఏది అడగడని చెప్పేసి. సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది అడిగారు? అస్సలు అడిగేవాడు కాదు. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు. చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను, కొనిపెట్టలేదు, అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని. నిజమేనా? నాకు జ్ఞాపకం లేదు అసలు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు, వారాహి దీక్షలు, అంటే అందరూ బాగుండాలని. అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డు వ్యవహారంలో కూడా దానికి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు. ఈరోజు 11 రోజులు దీక్ష చేస్తున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? సంతోషంగా చేయటం మంచిదే కదమ్మా. అంత అదృష్టం కదా ఆయన. వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుంటున్నాడంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడు. నాకు నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. దర్శనం చేసుకొని వచ్చాము. వాడికి ఎప్పుడు చేసుకోవాలన్నా ఇష్టం పాప మా పైకి. సో చిన్నప్పటి నుంచి ఆయనకి దైవభక్తి. అలాగని దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు. యోగ నరసింహస్వామి గుడి అని విన్నాము. పవన్ గారి అన్నప్రసన్న కూడా అక్కడే జరిగింది. దానికి సంబంధించి వివరాలు చెప్తారా? మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాం. నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను. వెళ్తే అప్పుడు 6 నెలలు కరెక్ట్గా జరిగింది. ఆ రోజుకి వచ్చింది. 6 నెలలు వచ్చింది కదా, ఇక్కడే అన్నప్రాసన చేసేద్దాం అనిపించింది నాకు మనసులో. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది. ఈయన పోలీస్ ఆయన కదా, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన దగ్గర చిన్న కత్తి ఉంటుంది. ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు. వెంకటేశ్వర ప్రసాదం. ఆ ప్రసాదం పెట్టి అక్కడే యోగ నరసింహస్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను. చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామంటే అని అన్నాను ఆయనతోటి, మా వారితోటి. అంతకంటే అదృష్టం ఏముందిలే అని చెప్పి వాళ్ళకి చేశాను. చేస్తే ఆయన కత్తి ముట్టుకున్నాడు. తర్వాత పెన్ తీసుకున్నాడు. ఓకే, అంతే. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు కోపం వచ్చిపోతాడు పిల్లడు. ఏదో ప్రజలకి ఏదో చేస్తాడని చెప్పి అనుకున్నాను నేను. అంతే, అప్పుడే ఊహించారు మీరు? ఊహించాను. ఏదో చేస్తున్నాడు, కత్తి పట్టుకున్నాడు, ఏదో చేస్తాడు అనుకున్నాను. మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు? అది చదువు తక్కువే వస్తుంది అనుకున్నాను. పెన్ను పట్టుకు వెనక రెండోసారి కదా చదువు. ఇది కష్టపడి పని చేస్తాడు, ప్రజల కోసం చేస్తాడు, ఏదైనా చేస్తాడు అనుకునేదని. కోపంగా అందరినీ రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను. అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారండి. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా. ఆయన బుద్ధులన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన గుణాలే ఉన్నాయి ఈయన కూడా. కొంచెం తిరగటం, కోపం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా అట్లా తిరిగేవారు. ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి ఉండేదా? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండేవాడు. అటాచ్మెంట్ ఎక్కువ. లాస్ట్ కదా వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా. ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు, మితంగా మాట్లాడతాడు, మితభాషి. అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఈ కొడుకు అంటే ఎక్కువ.
అంటే అలాగని వాడి మీద లేకుండా లేదు. వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా, ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే మా చిన్నమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర, అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ. చిన్నప్పుడు